రాజమండ్రి అర్బన్ ఏరియాలో బలపడేందుకు కమల దళాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా? బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందా? జనసేన వస్తే పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఇక్కడి పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతోంది? నగరంలో ఒకప్పుడు చక్రం తిప్పిన పెద్ద తలకాయలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? వీళ్ళ అడుగులు ఎటువైపు? గోదావరి పర్వళ్లతో పోటీ పడుతుంటాయి జిల్లా రాజకీయాలు. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లా తూర్పు గోదావరి. జిల్లాపై పట్టు నిలుపుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుంటే పుంజుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంది. మరోవైపు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుని నమ్ముకుని రంగంలోకి వచ్చేందుకు జనసేన ప్రయత్నం చేస్తుంటే మోడీ హవా ఉండకపోతుందా అని బీజేపీ భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. రాజమండ్రి అర్బన్ ఏరియాల్లో బీజేపీకి ముందు నుంచి ఓటు బ్యాంక్ ఉంది. అందుకే ఈ పార్టీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ తేలిగ్గానే గెలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఆకుల వివాదాస్పద భూములపై కన్నేసి తక్కువ రేటుకు కొని వ్యవహారాలు సెటిల్ చేస్తారన్న మాట ప్రచారంలో ఉంది. ఇసుక ర్యాంపుల దందాలోనూ ఆకుల ఓ చేయి వేస్తారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఆకులకు మధ్య ఇసుక ర్యాంపుల విషయంలో తీవ్ర విభేదాలొచ్చాయి. ఒకరినొకరు పబ్లిక్ గా తిట్టుకునే స్థాయికి వెళ్లారు. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు సహకారంతో టికెట్ సంపాదించిన ఆకులకు ఇప్పుడు ఆయనతో పడటం లేదు. జిల్లాకు గుండెకాయ లాంటి రాజమండ్రి టౌన్లో వైసీపీ బలం పుంజుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొమ్మన రాజకుమార్ ఆ తర్వాత పార్టీ గుమ్మం తొక్కలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన రౌతు సూర్యప్రకాష్ కు అర్బన్ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈయన వెనుక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారని, ఆయన సలహాల మేరకే ఈయన పనిచేస్తూ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యవర్గం వేసేటువంటి కార్యవర్గంలో కానివ్వండి, వార్డు కమిటీల్లో కానివ్వండి, అన్నింటిలో కూడా యూత్ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పార్టీలో భాగస్వామ్యులు చేసి ఈ ప్రత్యేక హోదా కోసం జగన్ గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు, యూత్కి ఏ విధంగా దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది అనేది ఒక మెసేజ్ తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక ఉంది. అది త్వరలో దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా. ఇక కాంగ్రెస్ హయాంలో హవా నడిపించిన ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. పట్టణ పరిధిలోని బ్రాహ్మణ వైశ్య ఓటు బ్యాంకు ఎంతో కీలకం. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కూడా ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. పెద్ద తలకాయలైన అరుణ్ కుమార్, హర్ష కుమార్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది పట్టణ రాజకీయాల్లో కీలకంగా మారింది. బాగలేదండి ప్రభుత్వ పనితీరు. ప్రయారిటీస్ ఏవి పెట్టాలి, ముందు ఏవి వెనక పెట్టాలన్న దాంట్లో మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి క్యాపిటల్ అనే దాని మీద అదొక రకమైనటువంటి మేనియా కింద అయిపోయింది. క్యాపిటల్ అనేది ఏదో అద్భుతం చేసి అలా ఉండిపోవాలి, నేను తరతరాలకి గుర్తుండిపోయేలా ఉండిపోవాలనేటువంటి ఆలోచనలో ఉండి ఆ క్యాపిటల్ మీద కాన్సన్ట్రేషన్లో మళ్ళీ ఇంకొక హైదరాబాద్ తయారు చేద్దామని మళ్ళీ ఆ ప్రాంతం అది మళ్ళీ గొడవ వస్తుంది. మేము అలాగే స్తబ్దుగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నాను నా మటుకు నేను. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ప్రాజెక్టులు, తెలుగుదేశం కార్యక్రమాలు ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా ఎవరైతే లాస్ట్ వరకు గట్టిగా పనిచేస్తారో. రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధిపత్యం నడుస్తోంది. అర్బన్, రూరల్ అంతా చౌదరి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. వాస్తవంగా గత ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేయాలనుకున్న అధిష్టానం ఆదేశాల మేరకు అయిష్టంగానే రూరల్ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికీ అర్బన్ లో ఉన్న పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను బుచ్చయ్య చూసుకుంటారన్న పేరుంది. అయితే ఆయన అనుచరులపై మాత్రం ఆరోపణలున్నాయి. ఇసుక మాఫియా, ఉద్యోగ బదిలీలు, ఇతర పనులన్నింటిలో ఎమ్మెల్యే అనుచరులు చేతివాటం ప్రదర్శిస్తారనేది ప్రధాన ఆరోపణ. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి పుష్కర పనుల్లోనూ బుచ్చయ్య అనుచరులు అందిన కాడికి నొక్కేశారన్న ప్రచారం గతంలో విస్తృతంగా ఉంది. తాజాగా కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమ నేతకు న్యాయం జరగకపోతే తామంతా కూడా రాజీనామా చేస్తామని బుచ్చయ్య వర్గం హెచ్చరించడంతో రాజమండ్రి టీడీపీలో కలకలం రేగింది. తాజా పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బుచ్చయ్య ఏం చేస్తారు? అధినాయకత్వానికి ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. రూరల్లో వైసీపీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల వీర్రాజు చురుగ్గా పనిచేయటం లేదన్న పేరుంది.
ఇటీవలే పార్టీలో చేరిన కందుల దుర్గేష్ అర్బన్తో పాటు రూరల్ వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు చూసుకుంటున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నుంచి సొంతగా పోటీ చేయాలన్న పట్టుదలతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తుంది. కాకపోతే క్షేత్రస్థాయిలో కొంచెం పార్టీని పటిష్టపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం కనబడతా ఉంది. ఆ ప్రకారం వెళితే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం మనకు ఓట్ల రూపంలో మారటం అనేది సులభతరం అవుద్ది. రేపొద్దున్న తెలుగుదేశం పార్టీకి ఇదే ఆల్టర్నేటివ్ అవుతుందనేటువంటి ఆలోచన రావడం జరిగింది. మరో పక్కన కొంత పార్టీ నిర్మాణం విషయంలో కానీ క్షేత్రస్థాయిలో మనకున్నటువంటి బలాన్ని సమీకరించుకునే విషయంలో కానీ ఇంకా మనం చాలా ప్రయత్నం చేయాల్సి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు సైతం మారేలా కనిపిస్తున్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సైలెంట్ గా ఉన్న నాయకులు ఒక్కసారిగా స్పీడ్ అందుకునేలా కనిపిస్తోంది అంచనా. జిల్లాకు రాజకీయం స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలు మారిన నాయకుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా కనిపిస్తోంది. వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన జ్యోతుల నెహ్రూ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీ అధినేత జగన్ తర్వాత అంతా తానైనట్టు వ్యవహరించేవారు. వైసీపీ శాసనసభ ఉపాధ్యక్షుడు లాంటి కీలక బాధ్యతలు చూసేవారు. అయినా అదృష్టం తలుపు తట్టినప్పుడే తెరవాలనుకున్నారో ఏమో గానీ పార్టీ మారారు, సైకిల్ తొక్కేశారు. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. మంత్రి పదవి కోసం పార్టీ మారారన్న ప్రచారం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. మంత్రి పదవి దరిదాపులో కూడా రాలేదు. దీంతో నెహ్రూ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది. నియోజకవర్గంలో పార్టీ పెద్ద తలకాయ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొండయ్య దొరకు నెహ్రూ వర్గానికి కుదరలేదు. కొండయ్య దొర వెనుక ఉన్న పార్టీ కేడర్ అంతా నెహ్రూకు వ్యతిరేకం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల చంటిబాబు వైసీపీకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. కారణం జ్యోతుల నెహ్రూ టీడీపీకి రావడంతో ఒక వరలో 2 కత్తుల చందంగా తయారైంది. ఇక్కడ ఇలా కొత్త టీడీపీ పాత టీడీపీ కార్యకర్తల మధ్య గ్యాప్ ఉన్న విషయం స్వయాన లీడర్లే ఒప్పుకుంటున్నారు. కొంచెం పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం. అయినప్పటికీ నెహ్రూ గారు నరసింహం గారు ఇద్దరు కూడా టీడీపీ వర్గాన్ని ఎక్కడా వదలకుండా సమన్వయం చేసుకుంటానే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మా కాన్స్టిట్యున్సీలో కనపడతా ఉంది. అయినప్పటికీ చిన్న చిన్న వర్గ విభేదాలు వస్తాయి. కానీ వైసీపీ నుంచి నియోజకవర్గ సమన్వయకుడిగా ముత్యాల శ్రీనివాస్ ఉన్నారు. నియోజకవర్గంపై ఇంకా పట్టు రాలేదు. పట్టు సంపాదించాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదన్న ముద్రపడింది. ముత్యాల క్వారీల వ్యాపారం చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన రఘురాం కూడా మెయిన్ లీడర్గా ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్య విభేదాల కారణంగా టీడీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారు. ఈ సెగ్మెంట్లోని కిర్లంపూడి జగ్గంపేట మండలాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. జనసేన రాక కాపు రిజర్వేషన్ల ప్రభావం కీలకం కానుంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం సొంత గ్రామం కిర్లంపూడి ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. కాపులను బీసీల్లోకి చేర్చాలనే లక్ష్యంతో ముద్రగడ చేసిన కాపు ఉద్యమ సమయంలో కాపు నేతలపై పెట్టిన కేసుల వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోంది. ముద్రగడ కాపు ఉద్యమం ఈ నియోజకవర్గంపైనే కాదు, జిల్లాలోని కాపు సామాజిక వర్గం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇదెంత కీలకంగా ఉందో తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది జగ్గంపేట నియోజకవర్గంలో. ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ కూడా ఏదో ఒక టైంలో బై ఎలక్షన్ వస్తుందేమో అనేటువంటి ఒక ప్రోపగండా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మనసులోనూ ఒక రకంగా భయం ఉంది. ఏంటి నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానంలో నిజంగా మనం కంటెస్ట్ చేస్తే నగ్గగలమా, ఏ విధంగా గట్టెక్కగలమని భయం ఉన్నప్పటికీ కూడా జ్యోతుల నెహ్రూ గారు ప్రధానంగా మంత్రి పదవి ఆశించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడు అందులోకి వెళ్ళారన్నది ఎవరు కూడా కాదనలేనటువంటి విషయం. అయితే ఆయనకి ఒక మొండి ధైర్యం ఉంది. ఖచ్చితంగా నేను గవర్నర్ గారు రిజైన్ చేయమన్నా నేను రిజైన్ చేసేసి కంటెస్ట్ చేసి నెగ్గుకు రాగలను అనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. జ్యోతుల తోడలుడు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. జ్యోతుల బాటలో నడిచినందుకు గాను సుబ్బారావు కూడా కష్టపడక తప్పడం లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ పర్వత సత్యనారాయణమూర్తి ఏడాది క్రితం చనిపోవడంతో వర్గ విభేదాలు మరీ అంత ఎక్కువ లేవని చెప్పాలి. ఈ సెగ్మెంట్లో మైనింగ్, క్వారీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగేవే అన్న విమర్శలున్నాయి. వంతాడ, గోకవరంలోని రిజర్వుడ్ అడవుల్లో ఆండ్రూ మైనింగ్స్ పేరిట జరుగుతున్న అక్రమ తవ్వకాలు కోట్ల లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ కంపెనీ కోసం ప్రతిపాడు నుంచి మైనింగ్ ప్రాంతం వరకు 10 కిలోమీటర్ల మేర ప్రభుత్వ రోడ్డు వేసేలా పావులు కదిపారని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని లెక్క చెబుతున్నారు. ప్రభుత్వంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు యాజమాన్యంలో ఉండడంతో
స్థానిక ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారాలు అందించారని, ఈ మేరకు ఆయనకు భారీ ముడుపులే అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యేలకు మామూలుతో పాటు పరిశ్రమ స్థాయిని బట్టి ఉద్యోగాల్లోనూ కోటా ఇవ్వాల్సి ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సెగ్మెంట్లో వైసీపీకి బలమైన నాయకత్వం లేకపోవటం ఇబ్బందిగా మారింది. తనకు జై కొడితే సరే, లేదంటే 3 చెరువుల నీళ్లు తాగిస్తారాయన. నోరెత్తితే ఉన్న రేషన్ కార్డు కాస్త ఊడిపోతుందేమోనన్న ఆందోళన గ్రామాల్లో ఉందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి కూడా ప్రత్యర్థి పార్టీలు భయపడుతుంటారు. రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సీనియర్ పొలిటీషియన్, కాపు సామాజిక వర్గ నేత. అయిన వారికి అందలం, కాని వారికి చుక్కలు చూపిస్తారన్న ప్రచారం ఉంది. అనుచరులు తప్పులు చేసినా నిబంధనలు పక్కన పెట్టి మరీ సాయం చేస్తారని చెబుతారు. కాదు కూడదనుకుంటే అధికార యంత్రాంగానికి ఆ రోజు మూడినట్టే లెక్క. అందరి ముందే నోరు పారేసుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులే ఇసుక దందాకు పాల్పడతారని ఆరోపణలున్నాయి. ఒకసారి ఈ నియోజకవర్గంలోనికి వెళితే వాస్తవాలు ఒక్కటొక్కటిగా కళ్లకు కడతాయి. మాట్లాడడానికి సైతం భయపడే ఈ మహిళను చూడండి. రామచంద్రపురం మండలంలో నేను 15 సంవత్సరాలు చేశాను. ఎప్పుడు ఇంత బ్యాడ్ రాలేదు. నన్ను తీసి ఇప్పుడు పక్కన పెట్టారు. ఎలా నిజాలు మాట్లాడితే పక్కన పెడతారు. ఈ ఊళ్ళో కూడా ఉండేవారు. ఇప్పుడు నిజం మాట్లాడితే నన్ను ఎందుకు వచ్చిందండి? ఎవరినన్నా మాట్లాడమని మేడం. ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్లను తెలిస్తే వాళ్లకు ప్రభుత్వ పథకాలు సైతం అందకుండా చేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊరంతా ఒక్కటిగా వ్యవహరిస్తే ఇక ఆ ఊరికి చెరువు నీళ్లు కూడా లేకుండా చేస్తారట. ఏదో ఒక సాకుతో కేసులతో చెరువులో పశువులను సైతం కాలు మోపనీయకుండా చేస్తారన్నది గ్రామస్తుల ఆందోళన. లేకపోతే ఎంతో దూరం వెళ్ళి తాగొచ్చండి. పశువులు ఎక్కడికి వెళ్తాయండి? మనం పెడితే కానీ అలాగ ఉంటాయండి. కొంచెం పడుకోవాలన్నా గేదెకి విశ్రాంతి ఉంటలేదండి. అక్కడైతే తెల్లగడ్డలు కడుక్కునేవారు, మద్దించి కడుక్కునేవారండి. ఇప్పుడు ఎక్కడికక్కడ బాల్జీలతో కడుక్కుని అలాగ ఉంటున్నామండి గేదెలు. అందుకని మిమ్మల్ని సహకరించమని అడుగుతున్నాడు. మేము ప్రభుత్వం ఎలాగ పట్టించుకుంటలేదండి. మీరన్నా దాన్ని బయటకు తీసుకొస్తారని మిమ్మల్ని అంటివారిని కోరుకుంటున్నామండి. వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయిన వాళ్లకు సైతం సాయం చేయడానికి ముందుకు రారనే పేరుంది. చొరవ తక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోరనే మాట వినిపిస్తుంది. అందుకే సొంత కేడర్లోనే సుభాష్ చంద్రపై సదభిప్రాయం లేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కడంతో టీడీపీ మరింత బలపడ్డట్టయింది. తుని నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీకి చెందిన దాడిశెట్టి రాజా ఇక్కడ ఎమ్మెల్యే. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు టీడీపీకి ఇన్ఛార్జ్. తొండంగి మండలం ఏవీ నగరం యనమల సొంతూరు. మత్స్యకార యాదవ సామాజిక వర్గం బాగా ఎక్కువ. ఈ మండలంలోని కొత్తపాకల గ్రామంలో దివీస్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ విడుదల చేసే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలో కలుస్తాయి. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివీస్ ఫార్మా కంపెనీ అంశం చాలా కీలకంగా మారింది. ఈ కంపెనీ కనుక ఏర్పాటైతే దాదాపు 1,00,000 మంది మత్స్యకారుల జీవితాలు రోడ్డున పడతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజల గోడును పట్టించుకుంటున్న దాఖలా కనిపించడం లేదు. ఈ రసాయనాల వల్ల మత్స్య సంపద మొత్తం కనుమరుగవుతోంది. తమ బతుకులు రోడ్డున పడతాయన్నది వేలాది మంది మత్స్యకారుల ఆందోళన. వీళ్ళు చేసిన ఆందోళనలపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడడంతో వివాదాస్పదమైంది. ఇంకా దానికోసం ఇబ్బంది పడ్డామండి. దివీస్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు అందరికీ ఇబ్బంది. మాకులాంటి వాళ్ళకి, పేదోళ్ళ గురించి మేము అక్కడికి వెళ్ళినా ముందుకెళ్ళినా పల్లి సాక్క మేము ఇంకా సెవరబడి కూర్చున్నామండి. ఉంటే అవుతుంది లేకపోతే లేదన్నట్టుగా సెవరబడి ఇంకా అలాగే మగవాళ్ళు తేవడం, కష్టపడడం. లేకపోతే మా మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళి బతకలేమండి సముద్రం లేకపోతే. సముద్రం వల్ల మత్స్య సంపద మొత్తం పోదంటండి. దానివల్ల విపరీతమైన నష్టం ఉంది కాబట్టి మనకు దాన్ని ఆపమనేసి ఎన్నోసార్లు పోరాడండి. పంపదిపేట, దానపేట, మొత్తం నర్సుపేట, ఈ మొత్తం అన్ని ఏరియాలో పోరాడినా మా వల్ల ఏం కాలేదండి. అధికార పార్టీ బలం ఎక్కువడం వల్ల మా వల్ల ఏం కాలేదండి. కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పరిశ్రమ ఏర్పాటుపై స్టే విధించారు. ఈ పరిశ్రమ చుట్టుపక్కలకు ఎవ్వరూ వెళ్లకుండా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది యాజమాన్యం. మీడియాను సైతం అనుమతించేది లేదంటున్నారు వీళ్ళు. ఈ మొత్తం ఎపిసోడ్లో స్థానిక టీడీపీ నేతల సహకారం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనకబడుతోంది వైసీపీ. నాయకత్వ కొరత పార్టీకి ప్రధాన సమస్యగా మారుతోంది. ఇంకా జిల్లాలో రాజకీయ సామాజిక పరిస్థితులేమిటో ఇప్పుడు చూద్దాం. రాజానగరం టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు సరైన ప్రత్యర్థి లేకపోవటం బాగా కలిసొస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ సెటిల్మెంట్లు చేస్తుంటారనే పేరుంది. ఎంపీతో కలిసి ఇసుక దందాలో వాటాలు అందుతున్నాయనే మాట ప్రచారంలో ఉంది. నీరు, చెట్టు వంటి పథకాల్లో స్థానిక నేతలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ నాయకులు కూడా తక్కువేమీ కాదంటున్నారు.
వైఎస్ కుటుంబానికి సన్నిహితమైన జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబం పైన ఆరోపణలున్నాయి. మొన్న ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ అభ్యర్థి బొమ్మన రాజకుమార్ ఈ అవినీతి బాధితుడని చెప్పుకుంటున్నారు. విజయలక్ష్మి దెబ్బకు రాజ్కుమార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముఖం చూడలేదని చెబుతున్నారు. ఆధిపత్యాన్ని ప్రదర్శించే విజయలక్ష్మి తీరుతో కేడర్ దూరమవుతోందంటున్నారు. కుమారుడు జక్కంపూడి రాజా కూడా ఇదే స్టైల్లో వెళుతున్నారట. రాజమండ్రి అన్నది కేంద్ర స్థానంగా నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు 30 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడితోటి ప్రతి కుటుంబంతో మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అది బయట ఎవరైనా అనుకోవచ్చు, కానీ మా పార్టీ నాయకులు అయితే ఎవరో కూడా మేము ఏదో జోక్యం చేసుకుంటున్నాం అనేటటువంటి ఫీలింగ్లో ఉండరు. మేము జోక్యం చేసుకోవటం అనేది కూడా ఉండదు. ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళతోటి మమేకమై పనిచేయటం నేర్చుకున్నాం తప్ప దాన్ని ఏదో రాజకీయంగా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు జక్కంపూడి కుటుంబానికి లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి. అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కథ మరోలా ఉంది. పవర్ ప్రాజెక్టుల్లో నష్టాలు, అప్పులు చేసి మరీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి బ్యాక్గ్రౌండ్, కేడర్ బలం కారణంగా గెలిచారు. దీంతో లాభ నష్టాల బేరీజు వేసుకుని పెట్టుబడి పోగేసుకోవటంలో బాగా బిజీగా మారారట. ఏ పని చేయాలన్నా టేబుల్ మీద క్యాష్ చూడందే ఒప్పుకోరట. సంక్షేమ పథకాలు క్రింది స్థాయిలో సక్రమంగా అమలు జరుగుతున్నాయనేది నేను గ్రహించిన వాస్తవం. అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ ఉన్న కేపీఆర్ సంస్థలకు సంబంధించి ఒక బంగారు కిరీటం ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణని నేను నిరూపిస్తే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను, నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్కి నేను సవాల్ విసిరితే ఈ రోజు వరకు దానికి సమాధానం లేని పరిస్థితి. రామకృష్ణారెడ్డి ప్రత్యర్థి వైసీపీ నేత డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి. సూర్యనారాయణ రెడ్డికి 10 రూపాయల డాక్టర్ అనే మంచి పేరుంది. సర్జరీలు సైతం నామమాత్రపు ఫీజులతో చేయడంతో జనంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే రాజకీయాల్లో గెలవడానికి ఈ అర్హతలు పనిచేయవనేందుకు సూర్యనారాయణ రెడ్డి ఓ మంచి ఉదాహరణగా చెబుతారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలు ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు విస్మరించేయన్నది మాకు ప్రజలు చెప్తుంటే మాకే చాలా ఆశ్చర్యేస్తుంది. ప్రభుత్వం మీద ఇంత అసంతృప్తి ఉందా ప్రజలకన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అయితే వాళ్ళ చేసిన రుణమాఫీ మాకు వడ్డీకే సరిపోవడం లేదా వాళ్ళు పోవడం, అదేవిధంగా రైతాంగానికి అయితే బ్యాంకుల్లో పెట్టిన బంగారం అలాగే ఉంది. ఈ రుణమాఫీ అన్నది కూడా కొంతమందికి కొంతవరకునే చేయడం జరిగింది కానీ పూర్తిగా జరగలేదని. మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేటలోని రైస్ మిల్స్ లో సగం వరకు జోగేశ్వరరావువే అన్న మాట ప్రచారంలో ఉంది. ఆర్థికంగా బలవంతుడు కావడంతో డబ్బుతో అందరినీ శాసిస్తారనే విమర్శలున్నాయి. ఈ సెగ్మెంట్లో 3 ఇసుక ర్యాంపులున్నాయి. వీటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు నెల నెలా మామూలు వసూలు చేస్తారని ప్రచారం. నీరు చెట్టు పథకంలో భాగంగా చెరువుల్లో తవ్వించిన మట్టిని సొంత భూములకు తరలించుకొని ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటారని టీడీపీ నేతలపై విమర్శలు ఉన్నాయి. అమలాపురం ఎంపీ పండు రవీంద్రబాబు కూడా ఎమ్మెల్యే మాటకు ఎదురు చెప్పరని తెలుస్తోంది. వేగుళ్ల జోగేశ్వరరావుకు కుమారుడు లేరు. దీంతో రాజకీయ వారసుడిగా మేనల్లుడు కుమారబాబును దగ్గర చేశారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గర పని కావాలంటే ముందు కుమారబాబును కలవాల్సిందేనంటారు. ఇప్పుడు G+2 కనుక కన్స్ట్రక్షన్ అయితే కనుక మొత్తం 6,972 మంది కూడా 100% ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఇచ్చినట్టే అండి. అంటే టౌన్లో అర్హత ఎవరికైతే ఉందో అందరికీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినట్టే మేమండి. అంటే ఇక్కడ పార్టీ పరంగా టోటల్ సర్వే చేసాం. సర్వే మీద ఎవరైతే మొత్తం అప్లికేషన్లో ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో అందరికీ కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ గ్యాప్ అన్నది ఏమి బయట జనం చెప్తున్నారు కదా, గ్యాప్ అన్నది ఏమి మాకేంటి మైండ్ పార్టీ ముఖ్యమంత్రి అండి. పార్టీ ఏం చెప్తే చేసుకుపోతాం అంతే. వేగుళ్ల జోగేశ్వరరావును ఢీకొట్టే రేంజ్లో స్థానికంగా వైసీపీకి పట్టులేదు. సమన్వయకర్తలుగా ఇదే నియోజకవర్గానికి చెందిన పట్టాభిరామయ్య, వేగుళ్ల లీలాకృష్ణ బాధ్యతలు చూస్తున్నారు. వీళ్లలో ఒకరంటే ఒకరికి పడదు, ఎవరి దారి వాళ్లదే. మండపేట నియోజకవర్గంలో ఒక వర్గ రాజకీయమే జరుగుతుంది ఇక్కడ ఇప్పటి వరకు. ఆ వర్గ రాజకీయాలని కొంతమంది లాబీయిస్టులు మెయింటైన్ చేస్తున్నారు తప్ప నిజమైన పాలిటిక్స్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరగట్లా. కానీ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలుగా కూడా ఈ ఎమ్మెల్యే మీద మేము ప్రతి నిత్యం పోరాడుతూ ఉన్నాం. ఇదేంటంటే కేవలం ధన బలంతో రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప ఇక్కడ వ్యక్తి బలంతో మాత్రం కాదు. జిల్లాలోని ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం రంపచోడవరం. ఎమ్మెల్యే వంతెన రాజేశ్వరి ముందు నుంచి జ్యోతిల నెహ్రూ వెంట ఉన్న ఆయనతో పాటు పార్టీ మారకుండా వైసీపీలోనే ఉన్నారు. ఎన్నో గిరిజన ప్రాంతాల్లో లాగానే ఇక్కడ కూడా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల ఇబ్బందులు చాలానే ఉన్నాయి.
వీటితో పాటు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు చింతం వెంకటేశ్వరరావు, బాబు రమేష్లతో పోరాడాల్సిన పరిస్థితి. అంటే విస్తీర్ణంలో భౌగోళికంగా చాలా పెద్దది కాన్స్టిట్యున్సీ, 7 మండలాలతోనే. ఇప్పుడు ఈ 4 మండలాలు కలవడంతో 11 మండలాలు అయినాయి. 11 మండలాలు అయితే 50% దాటిపోతుందండి విస్తీర్ణంలోనూ. దానివల్ల జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ప్రాతిపదికన ఇక్కడ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి కలుసుకునే పరిస్థితి ఉండదు. తూర్పుగోదావరి జిల్లా ఏ పార్టీకైనా ఎంతో కీలకం. అందుకే పార్టీలన్నీ ఇక్కడ వ్యూహ ప్రతివ్యూహాలతో కనిపిస్తాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లానే కీలకంగా పనిచేసింది. కానీ ప్రభుత్వ హామీలన్నీ పేపర్ల మీదే తప్ప వాస్తవంలోనికి రాలేదు. వైఎస్ హయాంలోని ఎస్ఈజెడ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఊసే ఎక్కడా కనిపించలేదు. కాపు రిజర్వేషన్ అనేది ఈ జిల్లాలో బలమైన సెంటిమెంట్. అయితే ఇది సాధ్యమవుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా ఈ అంశం వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ కాపు యువతకు 50% సబ్సిడీతో రుణాలిస్తున్నారు. ఈ రుణాలు నాయకుల అనుచరులకే ఇస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సరే, ఈ డబ్బుతో వ్యాపారాలు పెడతారా అంటే అదీ లేదు. తీసుకున్న డబ్బు ఎలాగూ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటున్నారట. ఏడాదికి 1000 కోట్లు చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 30% నిధులే విడుదల చేసిందని కాపు నేతలు అంటున్నారు. అధికార పార్టీ నాయకుల దగ్గర నేను 2 సార్లు 3 సార్లు వెళ్ళాను గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి. నేను ఆలోచన చెప్తానన్నారు తప్పించి ఈ గ్రామానికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యాడు, ఇక్కడ టీడీపీలో ఎమ్మెల్యే అయ్యాడు. 6 సంవత్సరాలు అయింది, రూపాయి పెట్టలేదు ఇక్కడ. గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జిను పర్యాటక కేంద్రం చేస్తామన్నారు. ఈ హామీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్పోర్టుకు ప్రకాశం పంతులు పేరు పెడతామన్నారు. ఈ హామీ ఇప్పటివరకైతే అమల్లోకి రాలేదు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు హామీ సైతం అమలయ్యేలా కనిపించడం లేదు. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై జిల్లాకు రాజకీయం స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే.